హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడు తర్మ. ఈరోజు మనం సొగస్యూడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా మనం శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో ఎప్పుడు శారీస్ చూస్తున్నాం కదా. ఈరోజు నేను మీకు కాటన్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి డిజైనర్ డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు తులసి రెడీగా ఉంది. హలో తులసి, ఈరోజు కాటన్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. మన ఫస్ట్ డ్రెస్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్, ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. డ్రెస్ వచ్చేసి ఎల్లో పైననే మనకి సేమ్ కలర్తోనే లైన్స్ లాగా ఇచ్చారనమాట. వేరే డిజైన్ అనేది ఇవ్వకుండా సెల్ఫ్ కలర్ లైన్స్ లాగా చిన్న చిన్న ప్రిల్స్ టైప్లో తీసుకున్నారు. మిడిల్లో చూసినట్లయితే బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్తో మధ్యలో సిల్వర్ కలర్ కనిపించే విధంగా బటన్ స్టైల్లో ఇచ్చారు. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం కూడా మనకి పిటాయి వర్క్తో సర్కిల్ టైప్లో ఒక ఫ్లవర్ డిజైన్ని బెల్ట్ పార్ట్లో ఇచ్చారు. అటు ఇటు షిమ్మర్ మెటీరియల్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారు. సేమ్ టైప్ ఆఫ్ గోట్ వర్క్ మనకి హ్యాండ్స్ పార్ట్లో అలాగే నెక్ పార్ట్లో కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. హ్యాండ్స్ కూడా ఇచ్చారు. దీంట్లో మిడిల్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ తర్వాత మొత్తం చూసినట్లయితే ప్లెయిన్ ఇవ్వకుండా కింద దామన్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం పైదాకా కూడా కవర్ అయ్యే విధంగా కొంచెం బ్రాడ్గా స్టార్టింగ్లో వచ్చేసరికి బ్రాడ్గా వచ్చింది. తర్వాత అంతా కూడా మనకి లెంతీగా పై వరకు కంటిన్యూ అయ్యే విధంగా సేమ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ మిడిల్ పార్ట్ నుంచి మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ వర్క్ కూడా టచ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ లేకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దామన్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి కొంచెం బిగ్ సైజ్లోనే దామన్ పార్ట్ ఉంటుంది. ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో షేడ్ డ్రెస్కి బ్లూ కలర్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో పర్పుల్ కలర్ ఇచ్చేసి ఆ కలర్ పైన అంతా కూడా లోపల సాఫ్ట్ నక్కి అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్తో ఉండే విధంగా ఒక డిజైనర్ బోర్డర్. అలాగే ఇందాక బెల్ట్ పార్ట్లో ఏదైతే చూసామో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్తో ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్, ఆ డిజైన్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే బ్లూ కలర్ 2 సైడ్స్ 2 లైన్స్ లాగా అవుట్లైన్ తీసుకుని తర్వాత అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్ ఉంటుంది. తర్వాత మధ్యలో మనకి గోల్డ్ కలర్తో 2 లైన్స్ ఇచ్చారనమాట. డిజైనర్ బోర్డర్ అంబ్రిల్లా కట్, ఫుల్ అంబ్రిల్లా కట్ ఇలా ఉంటుంది డ్రెస్ మొత్తం కూడా. దీనికి బాటమ్ కాటన్ సేమ్ కలర్, ఓకే సేమ్ కలర్ తోనే మనకి కాటన్ బాటమే ఇచ్చారు. షిఫాన్ చున్నీ 2 సైడ్స్ కూడా సిల్వర్ బోర్డర్ అటాచ్ చేశారు. ఓకే, హ్యాంగ్ అయ్యే పార్ట్ లో 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్ తో ఒక చిన్న బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. టోటల్ గా డ్రెస్ పార్ట్ మాత్రం టాప్ ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3990 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ప్యూర్ కాటన్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ గ్రీన్, బ్లాక్ అండ్ గ్రీన్. ఇది కూడా ప్యూర్ కాటన్. యా, ఇది కూడా ఫుల్ అంబ్రిల్లా కట్ ఉంటుంది. పైన షోల్డర్ పార్ట్ టోటల్గా మనకి బ్లాక్ కలర్ తీసుకుని బ్లాక్ కలర్తోనే సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి డ్రెస్ మెయిన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చి మధ్యలో అంతా కూడా మనకి జరీ అండ్ పర్ల్ వర్క్ కనిపించే విధంగా క్రియేట్ చేశారు. తర్వాత ఇంకొక డిజైన్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా హిల్స్ లాగా ఉండే విధంగా కట్ వర్క్ స్టైల్ తీసుకున్నారు. దాని లోపలంతా కూడా క్రీమ్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది టోటల్గా మనకి షోల్డర్ పార్ట్. ఇక్కడ మొత్తం కూడా కలీజ్ లాగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రతి ఒక్క కలీజ్ కూడా మనకి ప్లెయిన్ గానే ఇచ్చారు. కింద మనకి ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో. ఇంతకు ముందు పైన షోల్డర్ పార్ట్ లో నెక్ డిజైన్ ఏదైతే హిల్స్ టైప్ లో ఉంటుందో ఆ డిజైన్ తో ఒక బోర్డర్ ఉంటుంది. తర్వాత పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్ జరీతో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ లో ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో అంటే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని క్రీమ్ కలర్ తో మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో మనకి బిగ్ సైజ్ లో బంచెస్ టైప్ లో ఇచ్చారు. టోటల్ గా మనకి టాప్ పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ కాంట్రాస్ట్ బాటమ్ వచ్చింది. కాంట్రాస్ట్ మామూలుగా సెల్ఫ్ ఇస్తుంటారు. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ బాటమ్ బ్లాక్ కలర్. ఈ 2 కలర్స్ బాటమ్ అండ్ టాప్ ఏ కలర్స్ అయితే ఉంటుందో ఆ కలర్స్ కాంబినేషన్ తో మనకి షిఫాన్ మెటీరియల్ చున్నీ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. ఎడ్జెస్ లో చూసినట్లయితే డ్రెస్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2990 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది మల్టీ కలర్, ఇది కూడా ప్యూర్ కాటన్. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మల్టీ కలర్లో ఏ కలర్ లెగ్గిన్స్ వేసినా ఏ కలర్ చున్నీ వేసినా కూడా చక్కగా సెట్ అవుతుంది. ఈ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నారు. 1 బోర్డర్లో వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ లెమన్ ఎల్లో పైన లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇంకొక లైన్ చూసినట్లయితే లెమన్ ఎల్లో కలర్ పైన క్రీమ్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పైన టోటల్గా లెమన్ ఎల్లోకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఒక బోర్డర్ యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి నెక్ బోర్డర్. సేమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ మనకి బెల్ట్ పార్ట్లో కూడా కంటిన్యూ అవుతుంది.
మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఎల్లో కలర్, రెడ్, గ్రీన్ మళ్ళీ అగైన్ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ కలీ స్టైల్లో మనకి టోటల్ అంతా కూడా తీసుకున్నారు. అంటే ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట, ప్లెయిన్ మెటీరియల్స్ తీసుకున్నారు, డిజైన్ ఏమి ఇవ్వకుండా. అయినా కూడా ఏంటంటే మల్టీ కలర్ అవ్వడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది. బోర్డర్ లెమన్ ఎల్లో వైట్ కలర్తో చిన్న బోర్డర్స్ మనకి 2 సైడ్స్ యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని పీచ్ కలర్, గ్రీన్ కలర్, క్రీమ్ కలర్, బ్లూ, మస్టర్డ్ ఎల్లో, పింక్ అంటే 5-6 కలర్స్ వేరియేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో లీఫ్ పార్ట్ ఇచ్చారు. ఫ్రంట్ ఎంత అయితే లుక్ ఇచ్చారో సేమ్ బ్యాక్ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో సహా కంటిన్యూ చేశారు. దీనికి బాటమ్ పైన వచ్చిన కలర్ వచ్చింది, ఇక్కడ ఏదైతే వచ్చిందో ఆ కలర్. మన దగ్గర వేరే కలర్ ఏదన్నా కూడా మనం దీనిపైన వేసేసుకోవచ్చు. చిన్ని కాటన్ నార్మల్ గా అయితే షిఫాన్ ఇస్తారు, కాటన్ సేమ్ కలర్ లెమన్ ఎల్లోనే సేమ్ ఇచ్చారు. టోటల్ డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3090 రూపీస్. 3090 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది జకార్డ్ కాటన్ గ్రే కలర్, ఎలిఫెంట్ బ్లాక్. మొత్తం కూడా మనకి గ్రే కలర్ కాంబినేషనే ఉంటుంది. గ్రే కలర్ మీద బ్లాక్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది మనకి లాంగ్ నుంచి చూస్తుంటే చిన్న ప్రింట్ టైప్లో కనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్. ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ చూద్దాం. షోల్డర్ పార్ట్లో మనకి ఒక వేవ్స్ లాగా లైన్స్ తీసుకున్నారు గ్రే కలర్ కాంబినేషన్తోనే. అలాగే కొంచెం బ్రాడ్ అండ్ సన్నగా ఉండేటట్లు 2 వేరియేషన్స్తో లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో పింక్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ మనకి ఇట్లా అంటే హిల్స్ టైప్లో కనిపించే విధంగా మొత్తం కూడా ఒక డిజైనర్ బోర్డర్ని మనకి నెక్ పార్ట్లో డిజైన్ చేశారు. బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బ్లూ కలర్తోనే బ్లూ కలర్ పర్ల్స్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇది పైన నెక్ పార్ట్ వచ్చింది. ఇది మొత్తం కూడా మిగిలిన పార్ట్ అంతా కూడా సేమ్ కలీస్ తీసుకున్నారు, సేమ్ డిజైన్, థ్రెడ్ వర్క్ వచ్చినటువంటి చిన్న చిన్న డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ మెటీరియల్. కింద దామన్ పార్ట్ ఏదైతే ఉందో ఇది చాలా హెవీగా ఇచ్చారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో కొంచెం బ్రాడ్గా ఉండేటట్లు ఒక బోర్డర్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్ మెటీరియల్, రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. తర్వాత కింద మనకి టోటల్ బ్లాక్ తీసుకుని దానిపైన గ్రే కలర్తో కాటన్ థ్రెడ్ వర్క్తో ఎంబోజ్ లుక్ ఉండేటట్లుగా డిజైన్ ఇచ్చారనమాట. దీనికి బాటమ్ పింక్ ఇచ్చారు, కాంట్రాస్ట్. ఓకే, ఇక్కడ మనకి పింక్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ బాటమ్ ఇచ్చారు. చున్నీ 2 కలర్స్ బాటమ్, అలాగే టాప్ ఏ కలర్ అయితే ఉందో ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చున్నీ అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రే కలర్ ఇచ్చారు. ఎడ్జస్ట్లో చూసినట్లయితే పింక్ కలర్ ఉంటుంది. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో షిఫాన్ చున్నీ, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ చున్నీ. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ డ్రెస్సెస్ శ్రీపర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ ఇది జూట్ మెటీరియల్. ఓకే, లైట్ క్రీమ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ కాంబినేషన్తో నెక్ డిజైన్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్తో థ్రెడ్ వర్క్ కనిపించే విధంగా సన్నటి లైన్స్ ఇచ్చారు. గోట్ వర్క్ వచ్చేసరికి ఎల్లో, ఇటువైపు మనకి చిన్న బోర్డర్ కూడా ఎల్లో ఇచ్చారు. ఇది నెక్ పార్ట్, షోల్డర్ నెక్ పార్ట్ చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన బ్లాక్ కలర్తో ఆల్రెడీ డిజైన్ వచ్చేసింది. అదంతా వీవింగ్ లోనే మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో 1 సైడ్ బ్లూ కలర్, 1 సైడ్ ఎల్లో కలర్, అంటే పైన నెక్ లో కూడా ఈ 2 కలర్స్ తీసుకున్నారు కాబట్టి బెల్ట్ పార్ట్ లో కూడా ఈ 2 కలర్స్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మనకి బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్ తీసుకుని మొత్తం కూడా రస్ట్ కలర్ కాంబినేషన్ తో జర్దోసి వర్క్ తో అవుట్ లైన్, లోపలంతా కూడా మనకి చిన్న చిన్న పర్ల్స్ తో మనకి లోపల ఫిల్ చేశారు. లీఫ్ వర్క్ మొత్తం కూడా డిజైనర్ బెల్ట్ పార్ట్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి కలీ స్టైల్ ఉంటుంది. మొత్తం జూట్ మెటీరియల్, క్రీమ్ కలర్, దానిపైన మనకి ప్రింటెడ్ స్టైల్ కూడా వచ్చింది. ప్లస్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా హెవీ బోర్డర్ లాగా, స్కట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. పైన షోల్డర్ పార్ట్లో ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో ఆ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్, బ్లూ కలర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. దానిపైన ఈ కలర్ వచ్చేసరికి మనకి డ్రెస్ మెయిన్ కలర్ ఉంటుంది. 2 ఫ్లవర్స్ని మనకి క్రీపర్ అన్ని మొత్తం కూడా మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్తో ఎంబోస్ లుక్ ఉండే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంకొకటి ఎల్లో కలర్, ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో ఎల్లో కలర్ కూడా టచ్ చేస్తారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్తో సేమ్ ఫ్లవర్ డిజైన్. ఇంకొకటి మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బ్లూ కలర్ యాడ్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బ్లూ కలర్, అంటే మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది. దీనికి బాటమ్ అంచు, దీనికి బాటమ్ బ్లూ కలర్, అంటే కాంట్రాస్ట్ ఇచ్చారు. 2 షేడ్స్, 3 ఎల్లో కలర్, బ్లాక్ కలర్ అండ్ బ్లూ. ఓ, నెక్ పార్ట్ లో వచ్చిన 3 కలర్స్ కూడా ఇచ్చారు. బ్లూ కలర్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్. ఇక్కడ ఏ 3 కలర్స్ అయితే యూస్ చేస్తారో ఆ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి మల్టీ కలర్గా కనిపించే విధంగా చున్నీ అనేది క్రియేట్ చేశారు. డ్రెస్ టోటల్గా మనకి ఇలా ఉంటుంది.
ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3990. 3990 రూపీస్కి కాటన్ డ్రెస్ అవైలబుల్ ఉంది. కాటన్ మిక్స్ జూట్ మిక్స్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ ఇది చందరి లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. కొంచెం బ్రాడ్గా ఉండేటట్లు లైన్స్ తీసుకున్నారు, సన్నగా కాకుండా. హ్యాండ్స్కి అలాగే నెక్కి గోట్ వర్క్ పింక్ కలర్ వచ్చింది. కింద బెల్ట్ పార్ట్ చూసినట్లయితే 2 సైడ్స్ పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ గోల్డ్ కలర్ వచ్చింది. దానిపైన మనకి మిడిల్ పార్ట్లో స్టైలిష్గా ఉండే విధంగా మనకి స్టోన్ వర్క్తో ఇక్కడ ఒక ప్యాచ్ని కూడా యాడ్ చేశారు. మనకి షోల్డర్ పార్ట్ నెక్ పార్ట్ మొత్తం మన ఇలా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి చందేరి మెటీరియల్ కలీజ్ తీసుకున్నారు. టోటల్ గా మనకి ప్లెయిన్ ఉంటుంది. కింద మనకి డిజైనర్ బోర్డర్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన టోటల్ గా మ్యాంగో డిజైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ బ్లూ పింక్ మల్టీ కలర్ కాంబినేషన్ తో ఒక డిజైన్ క్రియేట్ చేశారు. దానిపైన పింక్ కలర్ తో మనకి ఒక బోర్డర్ కూడా యాడ్ చేశారు. టోటల్ గా డ్రెస్ పార్ట్ మనకి ఇలా కనిపిస్తుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారో చూద్దాము. దీనికి బాటమ్ పైన వచ్చిన మెటీరియల్ ఇక్కడ ఏదైతే మనకి కలర్ కాంబినేషన్ ఇచ్చారో ఇదే కలర్ కాంబినేషన్ తో బాటమ్, చున్నీ మనకి కింద వచ్చిన బార్డర్స్ ఇచ్చారు 2 సైడ్. డ్రెస్ మెటీరియల్స్ కూడా 3 పీసెస్ 3 వేరియేషన్స్ మెటీరియల్స్ ఇచ్చారు. ఇక్కడ టోటల్ గా చందేరి మెటీరియల్, ఇది రా సిల్క్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసరికి చున్నీ మనకి టోటల్ గా నెటెడ్ మెటీరియల్. ఈ నెటెడ్ మెటీరియల్ కూడా మిడిల్ పార్ట్ మొత్తం బ్లూ కలర్ ఉంటుంది, బాటమ్ కలర్. ఎడ్జెస్ లో చూసినట్లయితే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో దామన్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో ఆ డిజైన్ ని 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో క్రియేట్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2990. 2990 రూపీస్కి బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ కాటన్ థ్రెడ్ వీవింగ్. ఇది వచ్చేసి కొంచెం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కలర్ 2 కలర్స్ మిక్స్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మొత్తం కూడా దీంట్లో డిజైనింగ్ లో కలర్స్ అన్ని కూడా కొంచెం లైట్ కలర్స్ తీసుకున్నారు. డీసెంట్ లుక్ అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి లైట్ పర్పుల్ కలర్, లైట్ గ్రీన్ కలర్, లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ తో 3 లైన్స్ మనకి వి షేప్ లో వచ్చింది. తర్వాత ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ ఏదైతే 3 కలర్స్ కనిపిస్తుందో అదే 3 కలర్స్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. నెక్ పార్ట్ చూసినట్లయితే బెల్ట్ పార్ట్ వరకు కూడా కంటిన్యూ అయ్యే విధంగా బ్యాక్గ్రౌండ్ క్రీమ్ కలర్ తీసుకుని దానిపైన ఇక్కడ ఏ కలర్స్ అయితే కనిపిస్తున్నాయో పర్పుల్ కలర్ తో లీవ్స్, తర్వాత గ్రీన్ కలర్ తో లోపల టచ్ చేశారు, పీచ్ కలర్ తో మనకి పైన అవుట్ లైన్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్ గా రోజ్ ఫ్లవర్స్ తో దట్టు మనకి షేడెడ్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి నెక్ పార్ట్ చూస్తున్నాం. నెక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి కలీస్ మనకి టోటల్ ఎండ్ వరకు కూడా డ్రెస్ కి కంటిన్యూ అవుతాయి. ఇలా మొత్తం చిన్న చిన్న కలీస్ తో డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ లో పైన ఏ కలర్స్ అయితే చూసామో పర్పుల్ కలర్, గ్రీన్, పీచ్, క్రీమ్ కలర్ అవే కలర్స్ కాంబినేషన్తో బిగ్ సైజ్లో మనకి బోర్డర్ లాగా ఇచ్చారు. ప్లస్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే కొంచెం ఆల్టర్నేట్గా లైన్స్ లాగా కనిపించే విధంగా చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు. అలాగే పైన మనం ఏదైతే నెక్ పార్ట్లో కొంచెం హెవీగా వర్క్ చూసామో థ్రెడ్ వర్క్, ఆ వర్క్ సేమ్ కలర్స్ కాంబినేషన్తో మనకి బంచ్ని ఇలా క్రియేట్ చేశారు. దీనికి బాటమ్ క్రీమ్ వచ్చింది, క్రీమ్ కలర్. ఓకే, చున్నీ 2 షేడ్. ఓకే, ఈ బాటమ్ అలాగే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చున్నీ ఇచ్చారు. షిఫాన్ మెటీరియల్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ కనిపిస్తుంది. అలాగే ఎడ్జెస్లో ఎండ్లో చూసినట్లయితే ఈ చున్నీ ఎండ్లో మనకి మొత్తం ఎల్లో కలర్ ఇచ్చారనమాట. 2 కలర్స్ కాంబినేషన్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3190. 3190 రూపీస్కి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ కాటన్ మెటీరియల్, బ్లూ కలర్, కాలర్ నెక్, ఒక చిన్న కాలర్ని యాడ్ చేశారు. సేమ్ కలర్, డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో బ్లూ కలర్ అదే కలర్ కాంబినేషన్తోనే కాలర్ నెక్ ఉంటుంది. ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మనకి ఫుల్గా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. రెడ్ కలర్ బటన్స్ ఇచ్చారు. ఈ కలీజ్ అనేది మనం స్టార్టింగ్ షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేశారనమాట. ఎండ్ వరకు కూడా కలీజ్ వస్తాయి. ఈ డ్రెస్లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఈ బోర్డర్స్, ఒకటి వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ రెడ్ కలర్ బోర్డర్, ఇంకొకటి రెడ్ కలర్లోనే బనారస్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి లేస్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ మనకి సపరేట్గా ఒక మెటీరియల్ యాడ్ చేసి దానిపైన మనకి బిగ్ సైజ్లో బంచెస్ లాగా రెడ్ కలర్లో కనిపించే విధంగా, అంటే పైన మనకి షోల్డర్ పార్ట్లో కూడా రెడ్ కలర్తో బటన్స్ ఇచ్చారు కదా, ఆ బటన్స్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా మనకి కొంచెం బిగ్ సైజ్లో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో మనకి గోల్డ్ కలర్ కూడా టచ్ చేశారు. టోటల్గా మనకి డ్రెస్ ఇలా వస్తుంది. దీని బ్యాక్ చూద్దాం. ఈ డ్రెస్కి ఫ్రంట్ మాత్రమే కాదండి, బ్యాక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. మొత్తం సేమ్ బంచెస్ కదా. దాంట్లో మనం ఇంతకుముందు దామన్ పార్ట్లో ఏవైతే బంచెస్ చూసామో ఆ బంచ్ని సపరేట్గా మనకి ప్యాచ్ వర్క్ స్టైల్లో బ్యాక్ మొత్తం కూడా దగ్గరగా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ రెడ్ బాటమ్. ఓకే, కాంట్రాస్ట్.
బాటమ్ అలాగే టాప్ ఏ కలర్స్ అయితే ఇచ్చారో 2 కలర్స్ బ్లూ అండ్ రెడ్ కలర్, ఆ కలర్స్ కాంబినేషన్తోనే మనకి షిఫాన్ మెటీరియల్ చున్నీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ ఉంటుంది డ్రెస్ కలర్. అడ్జస్ట్లో మాత్రం మనకి బాటమ్ ఏ కలర్ అయితే ఇచ్చారో రెడ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. టోటల్గా డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. స్లీవ్స్ కూడా ఇచ్చారా? షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3990. నెక్స్ట్ కూడా కాటన్ లోనే కొంచెం డిజైనర్ కాన్సెప్ట్. ఓకే, ఎల్లో షేడ్ లో మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుంది. పైన నెక్ పార్ట్ లో కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు. నెక్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న గోట్ వర్క్, తర్వాత దానిపైన పింక్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ తో లైన్స్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మధ్యలో మనకి స్టోన్స్ తో చిన్న ప్యాచ్ వర్క్ కూడా వచ్చింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే నెటెడ్ మెటీరియల్ పైన మొత్తం కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో సర్కిల్స్ లాగా ఫుల్ కాటన్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. లోపల మాత్రం మనకి మొత్తం జరీతో ఉన్నటువంటి గోల్డ్ కలర్ మెటీరియల్ యాడ్ ఉంటుందన్నమాట. ఇది టోటల్గా మనకి నెక్ పార్ట్. 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. కలీజ్ అనేది మనకి షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా ఏంటంటే మనకి చిన్న చిన్న కలీజ్ తీసుకున్నారు. కొంచెం ఎక్కువ ఫిష్ కట్ కనిపించే విధంగా వచ్చింది. ఈ ఫిష్ కట్లో సన్నటి లైన్స్ ఎక్స్ట్రా మనకి ఏదైతే తీసుకున్నారో ఈ లైన్స్లో మాత్రమే మనకి 3 కలర్స్ లైన్స్, పింక్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్, అంటే ఇక్కడ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్తోనే మనకి క్రాస్ లైన్స్ లాగా ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి చిన్న చిన్న కలీజ్ ఏదైతే ఉందో ఆ కలీజ్లో డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ ఏ కలర్స్ అయితే పింక్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఉంటుందో అవే కలర్స్ కాంబినేషన్తో మొత్తం ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. దాంతోపాటు మనకి ఎక్స్ట్రా డ్రెస్లో ఏదైతే ఉందో లైట్ ఆరెంజ్ షేడ్ ఆ కలర్ కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. దాని లోపల మనకి సిల్వర్ టచ్ చేశారు. అటు ఇటు బోర్డర్స్ గోల్డ్ కలర్ లైట్ లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారు. టోటల్గా డ్రెస్ మనకి ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఏ కలర్స్ ఇచ్చారో చూద్దాం. దీనికి బాటమ్ సెల్ఫ్. ఓకే, సేమ్ కలర్. చున్నీ కూడా సేమ్ వచ్చింది. ఓకే, డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ అండ్ చున్నీ ఇచ్చారు. చున్నీ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ హ్యాంగింగ్ బాల్స్. ఓకే, గ్రీన్ కలర్ థ్రెడ్ ఇచ్చారు. దానికి ఏంటంటే గోల్డ్ కలర్తో హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3990. 3990 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. ఇది ప్రింటెడ్ కాటన్. ఓకే, కాటన్లోనే మనకి ప్రింట్ వచ్చింది. పర్పుల్ కలర్ సెమీ అంబ్రిల్లా కట్ ఉంటుంది. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి ఒక బకెట్ మోడల్లో తీసుకున్నారు. కాకపోతే హెవీగా కొంచెం లెంతీగా వచ్చే విధంగా ఇచ్చారు. దానిపైన కూడా మిడిల్లో మనకి షిమ్మర్ మెటీరియల్ నెక్ పార్ట్ తీసుకుని డిజైన్, దానిపైన బ్లాక్ కలర్తో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నటువంటి బటన్స్ని కూడా ఇచ్చారు. తర్వాత ఈ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని క్రీమ్ కలర్ అలాగే ఈ పింక్ ఏదైతే ఉందో డ్రెస్ మెయిన్ కలర్ ఉంటుందండి ఆ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ అనేది క్రియేట్ చేశారు. అలాగే మనకి బకెట్ మోడల్ అనేది క్లియర్గా కనిపించడం కోసం ఒక చిన్న లేస్ని కూడా యాడ్ చేశారు. ఇది మొత్తం కూడా మనకి కలీజ్ స్టైల్లో ఉంటుంది. పింక్ కలర్ పైన బ్లాక్ కలర్తో చిన్న చిన్న ప్రింట్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే షిమ్మర్ బోర్డర్ ఒకటి, అలాగే మనకి మొత్తం షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన బ్లాక్ కలర్ బోర్డర్ ఒకటి, క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి బ్లాక్ కలర్తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఒకటి యాడ్ చేశారు. టోటల్గా మనకి కాటన్ మెటీరియల్. బార్డర్ కూడా కాటన్లోనే ఇచ్చారు. ప్లస్ మనకి ప్రింటెడ్ స్టైల్ ఇచ్చారు. బ్యాక్ కూడా మనకి బకెట్ మోడల్లోనే డిజైన్ వచ్చింది. ఇది ఇంతకు ముందు మనం దామన్ పార్ట్లో చూసాం కదండి, షిమ్మర్ మెటీరియల్ పైన మనకి బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చిందని చెప్పేసి ఆ మెటీరియల్ని మనకి పైన మొత్తం కూడా డిజైన్ చేశారనమాట. సేమ్ ఫ్రంట్లో మనకి చిన్న లేస్ ఏదైతే ఇచ్చారో అదే లేస్ వర్క్ని మనకి బకెట్ స్టైల్లో కనిపించే విధంగా డిజైన్ చేశారు. దీనికి బాటమ్ అంచుని బ్లాక్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు. పైన బ్లాక్ షేడ్ వచ్చింది కాబట్టి బాటమ్ కలర్ అలాగే పైన టాప్ కలర్ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ చున్నీ ఇచ్చారు. మొత్తం మిడిల్ పార్ట్ బ్లాక్ కలర్ ఉంటుంది. ఎడ్జెస్ లో చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ డ్రెస్ మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ తో ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 2390. 2390 రూపీస్కి ప్యూర్ కాటన్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ పింక్ కాటన్, పింక్ అండ్ గ్రీన్. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ నెక్ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి కాటన్ థ్రెడ్తో జిగ్జాగ్ లాగా ఉండే విధంగా గ్రీన్ కలర్, అంటే డ్రెస్ మెయిన్ కలర్ వచ్చేసి మనకి పింక్ ఉంది కదా, దానికి ఫుల్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో జిగ్జాగ్ ఇచ్చారు. తర్వాత మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. ఇక్కడ మనకి ఉలెన్ టైప్ ఆఫ్ బటన్స్ అలాగే విత్ స్టోన్స్తో మనకి 3 బటన్స్ యాడ్ చేశారు. కింద చూసినట్లయితే గ్రీన్ కలర్తోనే డైమండ్ లుక్, ఇక్కడ మనకి హెవీ బోర్డర్, తర్వాత ఇక్కడ మనకి ఆల్టర్నేట్ బోర్డర్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. ఈ సైడ్స్ ఏదైతే ఉందో
ఉందో ఇదంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ మీద సేమ్ కలర్తోనే మనకి లైన్స్ డిజైన్ ఇచ్చారు. ఈ బెల్ట్ పార్ట్ నుంచి చూసినట్లయితే మొత్తం కూడా మనకి కలీస్ తీసుకున్నారు. ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. దామన్ పార్ట్ మాత్రం చాలా హెవీగా ఫుల్ డిజైనర్ దామన్ పార్ట్ తీసుకున్నారు. కింద షిమ్మర్ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ యాడ్ చేశారు. దానిపైన మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రేప్ బంచెస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టైప్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి సర్కిల్ టైప్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి హెవీగా మ్యాంగో డిజైన్ చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నటువంటి బోర్డర్ క్రియేట్ చేశారనమాట. పింక్ కి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్, గ్రీన్ కలర్ అండ్ షిమ్మర్ మెటీరియల్. దీనికి బాటమ్ పింక్ వచ్చింది, మనం గ్రీన్ వేసుకున్నా బాగుంటుంది. గ్రీన్ వేసుకున్నా ఓకే. చున్నీ మాత్రం టోటల్ గా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ షిఫాన్ మెటీరియల్. ఓకే, టోటల్ డ్రెస్ మనకి ఇట్లా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3990. 3990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వైట్ చూద్దాం. చందేరి మెటీరియల్ వైట్ కలర్ అంటే పర్ల్ కలర్ ఉంది డ్రెస్ వచ్చేసి. దీనికి టోటల్గా మనకి కాలర్ నెక్ ఇచ్చారు. కాలర్ నెక్లో కూడా మనకి హెవీ డిజైనర్ కాలర్ నెక్ తీసుకున్నారు. మొత్తం కూడా షిమ్మర్ లైన్ అండ్ గ్రీన్ కలర్ లైన్ ఉండేటటువంటి కాలర్ నెక్. తర్వాత ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రా సిల్క్ మెటీరియల్. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్తో పిటాయి వర్క్ బోర్డర్ మనకి ఇట్లా ఒక యూ షేప్లో తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలీజ్ ఉంటుంది. ఈ కలీజ్ అనేది షోల్డర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేశారు ఎండ్ వరకు కూడా. అలాగే సైడ్స్ హ్యాండ్స్ పార్ట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి షిమ్మర్ మెటీరియల్ అండ్ గ్రీన్ కలర్తో ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో అదే బోర్డర్తో మనకి పైపింగ్ స్టైల్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇది కట్ వర్క్ స్టైల్ దామన్ పార్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్గా లేస్ వర్క్ తీసుకున్నారు. నెటెడ్ మెటీరియల్ పైన ఫుల్ థ్రెడ్ వర్క్ అంటే కాటన్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి లేస్ మెటీరియల్. తర్వాత గ్రీన్ కలర్తో ఒక బోర్డర్, తర్వాత షిమ్మర్ మెటీరియల్తో ఒక బోర్డర్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా పర్ల్ కలర్ కాంబినేషన్ డ్రెస్ మెయిన్ కలర్కి టోటల్గా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ ప్యాచెస్ని యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి అప్లిక్ వర్క్ టైప్లో కనిపిస్తుంది. మొత్తం కూడా సపరేట్గా పెటల్స్ తెలిసే విధంగా గ్రీన్ కలర్, లోపల బర్డ్ స్టైల్లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 sides. దీనికి బాటమ్ అంచుని గ్రీన్ బాటమ్. ఇది చందరి పట్టు క్లాత్ లో మంచి చందరి మెటీరియల్, షైనింగ్ ఉన్నటువంటి చందేరి మెటీరియల్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ డిఫరెంట్ దుపట్టా బాందిని స్టైల్ కొంచెం. ఓకే, గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ 2 కలర్స్ మిక్స్ వచ్చే విధంగా మనకి డైమండ్ టైప్లో బాందిని టైప్ ప్రింటెడ్ స్టైల్లో మనకి చున్నీ అనేది ఇచ్చారు. షిఫాన్ మెటీరియల్. టోటల్ డ్రెస్ ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ 3090 రూపీస్. 3090 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ కాటన్, కానీ ఇది వితౌట్ బార్డర్. కింద దామన్ పార్ట్ లేకుండా మొత్తం సేమ్ థ్రెడ్ వర్క్తోనే మనకి మొత్తం జిగ్జాగ్ టైప్లో ఇచ్చారు. లైట్ పర్పుల్ కలర్ తీసుకున్నారు. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక షిమ్మర్ కలర్ గోట్ వర్క్ ఉంటుంది. షిమ్మర్ కలర్ కాంబినేషన్తోనే మనకి చిన్న చిన్న బటన్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ తీసుకున్నారు, కాటన్ రెడ్ మెటీరియల్. దానిపైన ఏంటంటే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఫ్లవర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ టోటల్గా మనకి కలర్ఫుల్గా ఉండే విధంగా సింపుల్గా ఇచ్చారు. ఫ్రంట్ ఎంత అయితే డిజైన్ ఉందో మనకి బ్యాక్ కూడా సేమ్ డిజైన్, ఎక్కడ మిస్ చేయకుండా సేమ్ డిజైన్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా కలీ స్టైల్లోనే ఉంటుంది. టోటల్ ప్లెయిన్ ఉంటుంది. మామూలుగా మిగిలిన డ్రెస్సెస్ అన్నిటికీ కూడా హెవీగా మనకి దామన్ పార్ట్ ఇస్తారు కదా, దీనికి అలా కాకుండా మనకి మొత్తం కూడా ఓవర్లాక్ చేశారనమాట జిగ్జాగ్ టైప్లో పీకో. ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ అనేది డిజైన్ చేశారు. బాటమ్ అలాగే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చున్నీ అనేది షిఫాన్ మెటీరియల్తో డిజైన్ వచ్చిందనమాట. కింద వచ్చేసరికి ఎడ్జస్ట్లో మనకి పర్పుల్ కలర్ వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2090 రూపీస్. ఓన్లీ 2090 రూపీస్కి బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే తులసి, మీ షోరూంలో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్సెస్లో దట్టు మనకి కాటన్ మెటీరియల్లో ఉన్నటువంటి డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, కాటన్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన డ్రెస్సెస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.